బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ జనసేన క్యాడర్కు షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వస్తారని ఇదివరకే ప్రకటించారు. అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 7-8 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. మొత్తానికి బీజేపీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయనను స్వయంగా వెళ్ళి ఆహ్వానించడంతో పవన్ కళ్యాణ్ సైతం ఇటు బీజేపీ పార్టీకి ప్రచారం చేయడానికి, అలాగే జనసేన పార్టీ తరఫున కూడా ఆయన ప్రచారం చేయడానికి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 7-8 తేదీల్లో వివిధ మున్సిపాలిటీలలో, వివిధ కార్పొరేషన్లలో ఆయన ప్రచారం చేయనున్నట్లు క్లియర్గా ఆయన ప్రకటించారు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే కారణాలు మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. అయితే ఆయన పర్యటన అంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పర్యటనలో భాగంగా ఆయన క్యాంపెయినింగ్ చేస్తారు అన్న ప్రకటన వచ్చిన వెంటనే ఏ విధంగా బ్యాక్లాష్ అయిందో అందరికీ తెలిసిందే. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ బీఆర్ఎస్ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు, అలాగే ప్రభుత్వంలో ఉన్న ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారు కూడా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకతను చూపించారు. ఎందుకంటే తెలంగాణకు ఆయన అంటే తెలంగాణ దృష్టి అనే కోనసీమలో ఆయన మాట్లాడిన తెలంగాణ వాదులపై మాట్లాడిన మాటల నేపథ్యంలో తెలంగాణకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయన తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన సమైక్య ఆంధ్రను కోరుకున్నారని చెప్పేసి ఈ విధంగా తెలంగాణను వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఏ విధంగా ప్రచారం చేస్తారు అన్నట్లు వారు మాట్లాడారు. మరి అంతేకాకుండా బీజేపీలో లీడర్లు లేరా, బీజేపీలో నేతలు లేరా, బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఏ నాయకుడు లేడా అని చెప్పేసి బీజేపీ పార్టీకి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీజేపీ పార్టీ పైన కూడా విమర్శలు వచ్చాయి. బీజేపీలో ఉద్దండులుగా చెప్పుకునే నాయకులు ఉన్నారు. ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, అటు ఈటల రాజేందర్ కావచ్చు, అలాగే ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, అలాగే మొన్న నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన రామచంద్రరావు కావచ్చు, ఇటు చాలామంది నాయకులు ఉండగా, అటు రఘునందన్ రావు కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం, పార్టీలో ఉన్న కార్యకర్తలు, నేతలు, స్పోక్స్ పర్సన్స్ ఇంతమంది ఉండగా పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు ఆహ్వానించారు? ఎందుకు మీ క్యాంపెయినింగ్కి, మీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ అవసరం వచ్చింది? అంటే బీజేపీలో సత్వ లేదా, బీజేపీ నాయకుల్లో సత్తా లేదా అనే అనేక రకమైన విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్ మరి ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారా, లేదంటే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల వెనక్కి తగ్గారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు చెబుతున్న కారణాలు ఏంటంటే, మున్సిపల్ ఎన్నికలు అనేది తెలంగాణలో వివిధ జిల్లాలలో ఉన్న మున్సిపల్లో, అలాగే 7 కార్పొరేషన్లో జరుగుతూ ఉన్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం పెద్దగా ఉపయోగపడదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సీమాంధ్రులు, అలాగే కోస్తాంధ్రకు సంబంధించి, ఇటు సీమాంధ్రకు సంబంధించిన కొంతమంది సెటిలర్లు కానీ, అలాగే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది లీడర్లు కానీ, అలాగే ఓటర్లు కానీ చాలామంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి లోపల వారైతే ఉంటా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి వచ్చి ప్రచారం చేస్తే ఎంతో కొంత కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్లు ఉన్నారు, కోనసీమ, రాయలసీమ సెటిలర్లు ఉన్నారు, సీమాంధ్ర సెటిలర్లు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అలాంటి సమయంలో ఎక్కువగా కలిసి వస్తుంది తప్ప ఇప్పుడు జిల్లాల్లో జరుగుతున్న ఈ మున్సిపాలిటీలలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం పెద్దగా ఫలితాలపైన ప్రభావం పడకపోవచ్చు. అంటే ఫలితాలు పాజిటివ్గా రాకపోవచ్చు. అది పక్కన పెడితే నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. అటు పార్టీకి నెగిటివ్ మారే అవకాశం ఉంటుంది, అటు ఫలితాలపైన నెగిటివ్ పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వారు వెనక్కి తీసుకున్నారా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు ఎక్కువగా బలపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 336 వార్డులలో ఈ పార్టీ తరఫున అభ్యర్థులు అయితే పోటీ చేస్తూ ఉన్నారు. జిల్లాల వైజ్గా చూసుకున్నట్టయితే నిజామాబాద్ మున్సిపాలిటీలో 48 వార్డులలో పోటీ చేస్తున్నది. కొత్తగూడెంలో 22, రంగారెడ్డిలో 21, ఖమ్మంలో 17, వరంగల్లో 20, నల్గొండ 46, మహబూబాబాద్
మహబూబ్ నగర్ 44, మహబూబాబాద్ 5, మెదక్ 18, కరీంనగర్ 56, ఆదిలాబాద్ 39. మొత్తం ఇన్ని మొత్తం 336 వార్డులలో జనసేన అనేది పోటీ చేస్తూ ఉన్నది. మరి వారందరైతే ఇప్పుడు ఆ 336 మంది అభ్యర్థులు అయితే కాస్త నిరాశ పడుతూ ఉన్నారనేది వాస్తవం. కానీ ఆయన వెనక్కి తగ్గడం వెనకాల మాత్రం రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు అనేది అయితే కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి నిజాలేంటి అనేది ఇప్పటికైతే తెలియదు. కానీ భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనేది విశ్లేషకులు చెప్తా ఉన్నారు.